రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని అంటున్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ఎదుర్కొంటామని దావోస్ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్, సుధీర్ రెడ్డి గారు చెప్పండి, మీ అధినేత కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా పెద్ద ఆయనే ఉన్నారు, ముద్దాయి ఆయనే అని చెప్పేసి. సో మీరు మాత్రం నిరసన తెలుపుతున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? మేము నిరసన తెలుపుతున్నది దానికోసం కాదు, విచారణ పేరుతోటి మా నాయకునికి ఉన్న హక్కులు కాలరాశి ఇక్కడికే రావాలని చెప్పి పిలిచినందుకు మేము నిరసన తెలుపుతున్నాం. ఆ పిలిచినందుకు కూడా మా నాయకుడు కూడా ఏం చెప్పింది, బాధ్యతాయుతమైన పౌరుని వల్లే నాకున్న హక్కులు ఉన్నా కానీ కోర్టుకు పోకుండా మీ విచారణకు సహకరిస్తా ఇడికే వస్తా అని చెప్పి ఇడికి వచ్చిండు. కానీ ఆ తీరుని మేము నిరసన తెలుపుతున్నాం. ఆ పోలీసులు ప్రవర్తించిన తీరుని, ఆయన రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రవర్తించిన తీరుని ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసి కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పనిసరిగా ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న రోజులో. ఎన్నికల అఫిడవిట్లో 2023లో కూడా నందినగర్ నివాసం అడ్రస్సే కేసీఆర్ గారు పొందుపరిచారు. కాబట్టి నందినగర్కే మేము వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎవరు లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించామని కూడా అంటున్నారు. సో దీన్ని మరి ఎన్నికల అఫిడవిట్లో అఫిడవిట్లో పొందుపరిచిన అడ్రస్ కాదు, ఇప్పుడు ఎక్కడ స్థిర నివాసం ఉంటుండో అక్కడికి రావాలి. ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో ఇచ్చిండ్రు, మరి ఇక్కడికి ఎందుకు పిలిపించిన అతన్ని, వీళ్ళు ఎందుకు సిద్దిపేట పోలేదు? కాబట్టి ఇవన్నీ కూడా డ్రామాలు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో పిలిపియాలి. అక్కడ విచారణ పేరుతోటి కేసీఆర్ గారు మీద బురద జల్లాలి. ఇప్పుడు బొగ్గు కుంభకోణాన్ని పక్కదారి పట్టించాలి, మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలి. ఇవన్నీ కలగలిపిన కుట్ర ఇది. ఈ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని మీద మేము ఇవాళ నిరసన తెలుపుతున్నాము. ఇదంతా రాజకీయ కుట్ర అంటున్నారు. మరి ఒక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది మున్మున్న రోజులలో? ఏంటి కేసీఆర్ గారు ఇంతకన్నా పెద్ద పెద్ద కుట్రలను ఎదుర్కొని అన్నిటిని జయించి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ కుట్ర పెద్ద కుట్ర కాదు, వారికి స్మాల్ ఇది. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తుంది మా నాయకుడు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే చెప్తున్నారు సుధీర్ రెడ్డి, ముఖ్యంగా మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కుట్రలో భాగంగా, రాజకీయ కుట్రలో భాగంగానే మా అధినేత కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ఇంటి దగ్గర, అంటే నందినగర్ నివాసం అయినప్పటికీ అక్కడ ఎవరు లేనప్పుడు వెళ్ళి అక్కడ ఇంటికి నోటీసులు అంటించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.